ల్యాబొరేటరీ ఓపెన్ చేయించారు. కాబట్టి ఇక్కడ మనకు కాలేజీ పిల్లల్ని నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో చాలా మంది పిల్లల్ని మేము చేరబోతున్నాము. ఈ పిల్లల్ని స్ట్రెంత్ పెంచుకోకుంటే మనం కాలేజీ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రిన్సిపాల్ వారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం వల్ల మాత్రమే ఇవన్నీ మేము చేయగలుగుతున్నాం. మనకు ప్రిన్సిపాల్ అనే వ్యక్తి దీని మీద మాకంటే కూడా ఒక స్టెప్ ముందేస్తున్నారు ప్రిన్సిపాల్ గారు. కాబట్టి ఇప్పుడు మన ఎర్లీ మార్నింగ్ స్టడీస్ కానీ ఇక్కడ ల్యాబొరేటరీలో ప్రయోగాలు కానీ ప్రతి పిల్లవాడు మేము థియరిటికల్గా చెప్పింది ఇక్కడ ప్రాక్టికల్గా నేర్చుకోగలుగుతున్నాడంటే దానికి ప్రిన్సిపాల్ గారే ప్రధానమైనది కారణం. తర్వాత మేము చేసేది ఆయన మాకు ఫెసిలిటీ వెసులుబాటు ఇవ్వడం వల్ల మాత్రమే మేము ఇంత మాత్రం మేము చేయగలుగుతాం. ఇదంతా ఎవరి కోసం అంటే మన గవర్నమెంట్ కాబట్టి మన పిల్లల కోసం, మన పిల్లల డెవలప్మెంట్ కోసము పేరెంట్స్గా మీరు కూడా మాకు సహకరించేసి మన స్కూల్ స్ట్రెంథెన్ చేయాలి, కాలేజీని స్ట్రెంథెన్ చేయాలంటే మీ బాధ్యత, మీ పాత్ర చాలా అవసరం. ఓకే, ఒకవేళ ఒక ఆకారం ఎలా ఉంటుంది, ఈ ఆకారం పైన పాటలు ఉంటాయి. మ్యాథ్స్ అంటే ఎట్లుంటుంది ఇంకా డెకరేటివ్ గా ఉంది. ఇక్కడ మొత్తం చుట్టూ బొమ్మలు, నెక్స్ట్ మ్యాథ్స్ సంబంధించిన అన్ని సింబల్స్. ఇక్కడ ఈ పక్క రెండు బొమ్మలు కూడా వేశారు. భారతదేశ గణిత శాస్త్రవేత్త ఎటువైపు వచ్చారంటే ఫారినర్స్, ఈ పక్క పాశ్చాత్య దేశపు గణిత శాస్త్రవేత్తలు. వీళ్ళు ఏం కనుక్కున్నారని పిల్లలకు తెలుస్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు పాశ్చాత్య గణిత శాస్త్రవేత్తలు. చుట్టూ అయితే సూత్రాలు, ఆకారాలు అన్ని చూపించారు. రా చూడు, నువ్వు 10 మందిని పంపాలా, స్కూల్లో చదువుకోవాలా, మన యూనివర్సిటీలు ఎక్కడ ఉందని ఇట్లా రెడీ చేశారు. సూత్రాలతో సహా రెడీ చేస్తారు. 23వ తారీఖు మొదట్లో ఉన్నాడు ఆర్యభట్ట అని. ఇప్పుడు అంటే శాటిలైట్స్ వీటిలో పైకి పోయి మన భూమి చూసి గుండ్రంగా ఉంది అని చెప్తున్నాం. కానీ అవి లేని రోజుల్లోనే ఆయన ఏం చెప్పాడంటే భూమి గుండ్రంగా ఉంది, అందుకే ఒక చోట పగులు ఉంటే ఇంకొక చోట రాత్రి ఉంటుంది అని చెప్పింది ఫస్ట్ ఆయన. మన ఇండియా 45 రూపాయలు రోజుకి ఇస్తుంది అంటే గవర్నమెంట్. ఆ 45 రూపాయలకు లోబడి మేము పెట్టాలి. అయినప్పటికీ కూడా ఇక్కడ 300 మంది పిల్లలు తింటారు కాబట్టి 45 రూపాయలు ఒక ఉజ్వలంగా ఉంటుంది. మేము పొద్దున్నే లేస్తే పాలు ఇస్తామరా, మళ్ళీ టిఫిన్ పెడతాం. టిఫిన్లో ఉప్మా, ఇడ్లీ 2 దినాలు పెడతారా మీకు. మళ్ళా చిత్రాన్నము, పులిహార, పొంగల్ లాంటి పొంగల్ పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళకి మిరియాలు అంటే బాగుంటుంది, వాళ్ళకి అంతా బాగా ఇదైతుందనే ఉద్దేశంతో ఇస్తాం. ఇవన్నీ కాకుండా మధ్యాహ్నం అన్నం, పప్పు, రసము, సాంబార్, మజ్జిగ. ఈవినింగ్ స్నాక్స్ చిక్కీ, అరటి పండు, ఎగ్. రాత్రిలో రాగి మాల్ట్, సాయంత్రం పూట బొరుగులు. దాంతో ఇవన్నీ ఇవ్వటం వల్ల ఏమైందంటే ఈ పిల్లలందరూ ముఖాల్లో కూడా మీరు ఎంత చూడొచ్చు ఉద్దేశం ఉంది. మీరు మీ పిల్లల్ని ప్రత్యేకంగా పిలిచి అడగండి, రే నాన్న నువ్వు చదువు బాగా జరుగుతుంది అంటే ఫస్ట్ చదివే అడగండి. ఎందుకంటే విద్యయే అంటే ఎక్కడైనా కూడా వాడు వికసించాలి, గొప్పగా ఉండాలంటే వాడికి విద్య రావాలి. విద్య రావాలంటే ఆరోగ్యం ఉండాలి. ఈ రెండింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆటలాడించడంలో ఎక్కడ కూడా మేము రాజీ పడతా ఉండాలి. మిగతా విషయాలు ఎక్కువగా ఆలోచించకండి. మేము 100% మీ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు మన ఉపాధ్యాయులతో సహా కష్టపడతారు. ఓకే, ఇప్పుడు మన మున్నా నాయక్ గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి తల్లిదండ్రులకు అలాగే ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారం. మేము లాస్ట్ టైం మీటింగ్ జరిగినప్పుడు మాకు సార్ మా పిల్లలు చదువు సరిగా లేదు, ఫుడ్ సరిగా లేదు అని చెప్పేసి ఆ విషయంలో మేము మాట్లాడే వాళ్ళం తప్ప ఇప్పుడు సార్ విజయ్ సార్ వచ్చినప్పటి నుంచి ఆ విషయం మేము కూడా కొంచెం కూడా ఏ తెలుసుకోలేము. ఎందుకంటే మన పిల్లల్లాగా సార్ చూసుకుంటున్నాడు. మీరందరూ కూడా పిల్లలకి చదువు గురించి ఏమన్నా ఉంటే మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు, సార్ చూసుకుంటాడు. మనం కూడా పిల్లలకి వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేస్తేనే ఏదో మా పిల్లలకి ఏదో జరిగిన వాళ్ళు ఏడ్చుకుంటా తప్పులు మాట్లాడుతూ ఉంటారు, ఊరికే మిమ్మల్ని కంగారు పెట్టడానికి. ఆ విధంగా కాకుండా సార్ మీరు కూడా వాళ్ళ హౌస్ మాస్టర్ అయితే ఎవరైతే ఉంటారో అక్కడి నుంచి మాత్రమే ఫోన్ చేయండి సార్. ఇక్కడ వచ్చిన పేరెంట్స్ వాళ్ళు ఫోన్